అందుకే మేము మొన్న కన్నెపల్లి దగ్గర పోయి లక్షలాది మంది ప్రజలు రైతులు చూడాల్సిందిగా అని చెప్పేసి వాళ్లకు టీవీల ద్వారా మీడియా ద్వారా వాళ్ళందరికీ చూపించినాం. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. దాన్ని నింపుకోవడానికి మన యొక్క రిజర్వాయర్లు నింపుకోవడానికి అన్ని రిజర్వాయర్లు నింపుకోవడానికి కావాల్సిన నీళ్లు ఇవాళ ఎత్తిపోయడానికి కావాల్సిన వ్యవస్థ ఉన్నది. ఏమంటున్నారు? సుందిల్ల రిజర్వాయర్ బాగాలేదు, అన్నారం రిజర్వాయర్ బాగాలేదు, అందులో కొన్ని లీకేజీలు ఉన్నాయి కాబట్టి మేము ఎత్తలేమని చెప్పేసి కుని రాగాలు వలుపుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలీదు. రేవంత్ రెడ్డికి కొద్దిగా తెలిసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు మాత్రమే ఇక్కడ పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా కొద్దిగా అటు ఇటు చేస్తే వెంటనే తన యొక్క మనిషి ద్వారా మొత్తం కూడా కంట్రోల్ పెట్టుకున్నారు. ఇవాళ నీళ్ల శాఖకు అధికారిగా సలహాదారుగా ఉన్న ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తమకు కావలసిన నీళ్లను వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు ఎవరికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ మాగాణాలు పండడానికి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర ఎత్తట్లేదు, అదేవిధంగా సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తట్లేదు, సీతారామ సాగర్ దగ్గర ఎత్తట్లేదు. ఆ నీళ్లు చక్కగా ఇవాళ గోదావరి మాగాణానికి పోతున్నాయి. ఎవరి ఆదేశాల ప్రకారం? చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం. ఎవరి ద్వారా పోతున్నాయి? ఆదిత్యనాథ్ దాస్ ద్వారా. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారులకు ఇప్పుడు ఏమీ మాట్లాడే శక్తి లేదు.